చాలామంది ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యి అలాగే క్రేజ్ను సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. అందుకోసమే సినిమాలో ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా నటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం డబ్బులతో సంబంధం లేకుండా మంచి క్యారెక్టర్లను ఎంచుకొని వాటిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళు చాలా అరుదుగా మనకు ఇండస్ట్రీలో కనిపిస్తారు. ఇక ఇలాంటి కోవకు చెందిన నటి సాయి పల్లవి. ఈటీలో ప్రసారమైన డీ ప్రోగ్రాం ద్వారా మొదట కెరియర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళంలో ప్రేమం సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకొని ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక్కడ ఒక సూపర్ సక్సెస్ని కూడా అందుకొని ఇక ఆ తర్వాత ఆమె కెరియర్ చాలా సాఫీగా సాగుతుందనే చెప్పాలి. అయితే ఫిదా సినిమాకి ముందు ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్ చాలా బోల్డ్గా అలాగే ఎక్స్పోజింగ్తో కూడిన క్యారెక్టర్ కావడంతో సాయి పల్లవి ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసిందట. ఇక దానికి ఆ డైరెక్టర్ ఎందుకు ఆ క్యారెక్టర్ని రిజెక్ట్ చేశావు అని అడిగితే అందులో చాలా బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, అలాంటి సీన్స్ నేను చేయలేను అని చెప్పి తను ఆ సినిమా నుంచి తప్పుకుందట. ఇక అదే సమయంలో ఆ దర్శకుడు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టర్ చేయను, బిక్నీలు వేసుకోను అంటూ మడికట్టుకొని కూర్చుంటే అవకాశాలు రావు, మంచి సినిమాలు రావు. ఒకవేళ 1-2 సక్సెస్లు వచ్చినా కూడా ఇక ఒక 2-3 సంవత్సరాల కంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేరు. ఇక్కడ అన్నిటికీ కాంప్రమైజ్ అయితేనే సినీ కెరియర్ ఎక్కువ రోజుల పాటు కొనసాగుతుంది అంటూ తను చెప్పారట. దాంతో కోపానికి వచ్చిన సాయి పల్లవి, నాకు నచ్చిన క్యారెక్టర్లు మాత్రమే చేస్తాను, నాకు ఆఫర్స్ వచ్చినా రాకపోయినా నేను నాకు నచ్చిన సినిమాలు చేస్తూ ఉంటాను, వాటితోనే సక్సెస్ సాధించి చూపిస్తాను అంటూ అక్కడి నుంచి వచ్చేసిందట. తను అనుకున్నట్లుగానే తనకు నచ్చిన క్యారెక్టర్లలో చేస్తూ సక్సెస్ అయింది. అలాగే యూత్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇక ఆ దర్శకుడు ఎవరు అనేది బయటకు రావడం లేదు, కానీ సాయి పల్లవి మాత్రం ఆయనతో ఛాలెంజ్ చేసి మరీ సక్సెస్ అయ్యి చూపించింది.